ఎప్పటికైనా సాయ పంద అనేది విప్లవ పంద అనేది ప్రాధాన్యత కలిగింది. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడైనా కూడా. గాజా నిరూపించిందని, ఆఫ్ఘనిస్తాన్ నిరూపించింది, నేపాల్లో నిరూపించిందని. ఏదైతే ఫెయిల్ అవుతుంది వేరే విషయం. అది కూడా దీర్ఘకాలిక గ్రామీణ ప్రాంతాలు విముక్తి చేసుకుని పట్టణాలకు వచ్చేది. మనం ఓడిపోయిన అంశాన్ని మాత్రమే చూడటం కాదు, జరిగిన చారిత్రక పరిణామాలను చూడాలి. ఇవన్నీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధించి ఇంతకుముందు ఈడీ గారు పూర్తిగా చెప్పారు, లేదు. కానీ కొన్ని అవకాశాలు వచ్చినప్పుడు కోల్పోయారు. 4 దశల మావోయిస్టు పార్టీ 73 వరకు సిపిఎంఎల్ పార్టీగా ఉంది. 73 నుంచి 80 వరకు సిపిఎంఎల్ సిఓసి సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీగా ఉంది. 1980 నుంచి 96 వరకు 2004 వరకు పీపుల్స్ వారిగా ఉంది. 2004 నుంచి మావోయిస్ట్ పార్టీగా ఉంది. 4 దశలు. ఈ 4 దశలో 2వ దశ సాపేక్షకంగా చాలా మెరుగైంది. ఆ 2వ దశలోనే ఆర్ఎస్సీ లాంటి ప్రజా సంఘాలు, రైతు కూలి సంఘం లాంటి ప్రజా సంఘాన్ని ఎమర్జెన్సీ ముందు 73 నుంచి ఏర్పాటు చేసింది. వాటి యొక్క ఫలితమే జగిత్యాల లాంటి ఉద్యమ నిర్మాణాలు జరిగాయి. ఒక మిలిటెంట్ రైతాంగ ఉద్యమాలు చంద్ర పుల్లారెడ్డి గారి లైన్లో, సిరిసిల్ల వడపల్లి సీతారామయ్య గారి లైన్లో జగిత్యాల ఒక పేర్ల సమాంతరంగా జరిగిన కాలం అది. అది ఒక అద్భుతమైన ప్రజాస్పందన, ప్రజా భాగస్వామ్యం. ఇవాళ వరకు సెంట్రల్ కమిటీ సభ్యుల నుంచి దండకార్యంలో మరణించేవాడు ఆ జగిత్యాల ఆనాటి ఆర్మీఎల్ ఉద్యమాలు, ఆర్ఎస్సీ ఉద్యమాలు అందించిన కేడర్. అంటే ఒక అద్భుతమైన ఒక మంచి అవకాశం. కానీ తర్వాత దండకార్యం మీద కేంద్రీకరణ చేశారు. అడవుల మీద కేంద్రీకరణ చేయడం, అందరం మన పార్టీతో సహా అందరం కూడా దాన్ని మద్దతు ఇస్తాం. మన ఒకప్పుడు చంద్ర పుల్లారెడ్డి గారు 69లో పుల్లారెడ్డి గారు, నాగిరెడ్డి గారు, డిడి గారు కలిపి అడవులు ఎంచుకున్నప్పుడు మొట్టమొదట అట్ల ప్రకటన వరకు కలిసే ఉన్నారు. డిడి గారు, చంద్ర పుల్లారెడ్డి గారు. వీటి జంగిల్ టీవీ అన్నారు. చంద్ర పుల్లారెడ్డి డిడిని జంగిల్ టీవీ అన్నారు. కానీ అదే అడవుల్ని వాడు పట్టుకోవడం మంచిది కాదంటే సంతోషదాయకమైంది. కానీ రాజకీయ పోరాటం, సైనిక పోరాటం, తాత్విక పోరాటం, సాంస్కృతిక పోరాటం, ప్రజా ఉద్యమాలన్నింటినీ కలిసి కాకుండా కేవలం సైనిక రంగం మీద కేంద్రీకరించిన ఫలితంగా ఒకనాడు ట్రై జంక్షన్, కేరళ, కర్ణాటక, తమిళనాడు ట్రై జంక్షన్ దాదాపు విముక్తైనట్టుగా అన్ని ప్రాంతాలు ఏర్పడ్డాయి. అది కోల్పోయారు, పాఠం తీసుకోలేకపోయారు. నల్లమల్ల ఒకనాడు విముక్తైనట్టుగానే కనిపించింది, కానీ దాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఉత్తర తెలంగాణ ఒకప్పుడు ఉత్తర తెలంగాణ అడవులు దాదాపు విముక్తి ప్రాంతంలాగా భావించే పరిస్థితి ఏర్పడింది. బయట మీడియా ద్వారా చదివిన వాళ్ళకి కూడా అట్లాంటి భావన కలిగింది. ఇది నేను ఇప్పుడు 90 మాట ఇప్పుడు కాదు, కానీ అది కూడా ఖాళీ చేయడం జరిగింది. ఇవన్నీ అయిపోయినాక ఏఓబి కూడా దాదాపు విముక్తి ప్రాంతంలాగా మారింది, దాన్ని కూడా ఖాళీ చేయడం జరిగింది. లాస్ట్ కోటగా దండకార్యంగా ఇక అక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి ఏది లేదు. అప్పటి వరకు షిఫ్ట్ చేయడానికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి మనకు ఆశాజనకమైన ఒక ప్లేస్ ఎంచుకోవడానికి అవకాశాలు దొరికాయి. కానీ ఆ తర్వాత అక్కడ చావు లొంగిపోవడము తప్ప మరో లేని ఒక ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి నుంచి షిఫ్టింగ్ అవకాశం లేదు. ఒక ఎన్సెంటిమెంట్ గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకనాడు మండ వెంకటేశ్వరరావుని కిడ్నాప్ చేసింది కానీ, ఒకనాడు గుర్తేడు సంఘటన కానీ, ఒకనాడు శంకరం ఐఏఎస్ అధికారులు ఏడున్నారే కిడ్నాప్ చేసినప్పుడు కానీ, ఓ ఏసీసీ నాయకుడిని కిడ్నాప్ చేసినప్పుడు కానీ, ఇలాంటి ఘటనలప్పుడే మన పార్టీ ఈ లైన్ తాత్కాలిక ఫలితాలు ఇవ్వచ్చు, మీ నెమరు భాస్కర్రావు విడుదల చేయించవచ్చు, మీ పెద్ద లీడర్లు విడుదల చేయించవచ్చు, కానీ ఫలితాలు ఇవ్వమని చెప్పి మన పార్టీ ఆనాడు చెప్తుంది. వాటిని సేకరించలేకపోయింది. ప్రజల మధ్య, ప్రజల కోసం, ప్రజల్ని ప్రజాపందాలు సమీకరణ చేసి నిలబెట్టడానికి బదులు అడవులు నిలుచుకుంది. అడవులు, మైదానాలు సమాంతరంగా సాగాల్సిన ఒక 2 వాదనలు ఉన్నాయి. అడవుల్ని కేంద్రంగా చేసుకుని మైదానాన్ని కేంద్రంగా అత్యధిక జనసాంద్రత కలిగిన, అత్యధిక దోపిడీ పేడలకు గురవుతున్న మైదాన జనాభాని ఉద్యమాన్ని కేంద్రంగా చేసుకుని అడవులను కూడా ఎరగదట్టు ప్రాంతాలుగా మార్చాలనేది ఒక ధోరణి ఉంది. భారత విప్లవోద్యమంలో అడవుల్ని మరియు గ్రామీణ మైదాన ప్రాంతాన్ని సమాంతరంగా నిర్మాణం చేయాలనే ధోరణి ఉంది. సరే, ఏ ధోరణి ఏమున్నా 2 వాదనలు ఉన్నప్పటికీ
అసలు మైదానాలను వదిలిపెట్టి పట్టణాలను వదిలిపెట్టి కేవలం అడవులకెళ్ళి మిగతా రూపంలో కేవలం సైనిక రూపం చేపట్టిన తర్వాత ఏది జరగాలో అదే జరగడం సహజమైన పరిణామం. ఇప్పటికైనా గుణపాఠం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్కౌంటర్లను ఖండిస్తూ 10 వామపక్ష పార్టీలు సభ జరిగితే 1-2 ఎంఎల్ పార్టీలు మాట్లాడతాయి ఆ సభల్లో. నేను ఎన్కౌంటర్లు ఖండిస్తాను, మీ ఒంటెట్టు పోకలని ఖండిస్తాను. ఏంటిది? పైగా లెనిన్ నరోట్లిక్కుల మీద మాట్లాడినప్పుడు ఇలా మాట్లాడాలని చెప్పారు. లెనిన్ ఎప్పుడు అలా చెప్పలే. నరోట్లిక్కుని విడిపించేటప్పుడు వాళ్ళ అన్నయ్యతో సహా నరోట్లిక్కుల మీద జాతి ప్రభుత్వం ఓచుకోతలు పోసేటప్పుడు నిష్కర్షగా ఖండించే వైద్యులు మాత్రమే చేపట్టాలని బోధిస్ట్ పార్టీ క్యాడర్కి పిలిపించింది. కానీ సైద్ధాంతిక పోరాటం, రాజకీయ పోరాటం రచన రూపంలో సాగించారు. ఇవాళ మన పార్టీ కేంద్ర కమిటీ కూడా రచనల రూపంలో ఖచ్చితంగా ఆ పంత ఏంటి ఈ పంత ఏంటని చెప్పబోతుంది. అది వేరే విషయం. కానీ ఒక ఎన్కౌంటర్ జరిగేటప్పుడు అమానుషంగా కాల్చి చెప్పేటప్పుడు నీ లైన్ తప్పు అయినా మీ అచ్చలు నేను ఖండిస్తాను. ఏమిటిది? ఏం నాన్సెన్స్ ఇది? ఏది విజ్ఞత లేని విధానం. మన పార్టీ తీసుకున్న వైఖరి ఏమిటంటే వాళ్ళు ఎక్కువ కళ్ళుగా భావించాం. 1996లో మన పార్టీ మహాసభలో వాళ్ళు టెర్రరిస్ట్ లైన్ గా భావించాలని ఒక వాదన వచ్చింది. లేదు వాళ్ళని అతివాత దుస్సాహసిక లైన్ ఉందాం కానీ టెర్రరిస్ట్ పందా అనొద్దు అని చెప్పి మన పార్టీ మహాసభ ఆనాడే తిరస్కరించింది. వాళ్ళు ఎక్కువ కళ్ళుగా భావిస్తున్నాం. వాళ్ళు డెడికేటెడ్ గా పనిచేశారు. వాళ్ళు డీ క్లాస్ పోయారు. అది రొమాంటిక్ ఎక్కువ పొందా కానీ అందులో పనిచేసిన ఇలా అమరత్వం పొందిన వాళ్ళు జీవించబడిపోవాలి కాదు. వాళ్ళు డెడికేటెడ్ అండ్ డీ క్లాస్ పోయారు. వాళ్ళు చివరిదాకా చావుకు భయంగా భయపడకుండా నిలబడ్డారు. అయినా ఆ పందా అంత విజయం అంత పెద్ద ఎత్తున అప్రయత్నితంగా కొంతకాలమైనా డెవలప్ కావడానికి మన తప్పు కూడా. మనం అంటే మనం కూడా మంగళిస్తున్నా భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య పనిచేస్తూ పార్లమెంటరీ ఎన్నికలను ఉపయోగించుకొని సైనిక వైపు నడవాలన్న పార్టీలు మనం ఏం చెప్తున్నాం వాటికి మన కేడర్ని కల్పించి నిజమైన సిరిసిల్లాన్ని జగించాలని మనం నిర్మించలేకపోయాం. నిజమైన ప్రతిఘటన పోరాట ప్రాంతాన్ని నిలబెట్టుకోలేకపోయాం. కొత్తగా విస్తరించలేకపోయాం. మన తప్పు లేదా? మన వైఫల్యం లేదా? ఇలా మన కేడర్ని మన శ్రేణుల్ని వాళ్ళు అమరులో చనిపోయే వాళ్ళ మధ్య సాధారణ విప్లవాలు తేడా చూసినప్పుడు ఎలా భావిస్తున్నారో మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. కనుక నిజంగా మనం సిరిసిల్లాన్ని నిర్మించి ఉంటే మనలాంటి పార్టీలు మనం చెప్పిన ప్రతిఘటన పోరాట ప్రాంతాన్ని బలోపేతం చేసుకొని విస్తరించుకొని ఉంటే ఇంతమంది యువతరం మావోయిస్ట్ పార్టీలో పెడుతుందా? అనేక మందిని మనం ఆనాటి కూర్చుకొని ఉండేవాళ్ళం. కనుక వాళ్ళ లైన్ పొరపాటడానికి మన లైన్ మనం సమీక్ష చేసుకోవాలి. అట్లాంటి ఆత్మ సమీక్ష ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు మన వాళ్ళుగా భావించాలి తప్ప వాళ్ళు వేరే కమ్యూనల్ పార్టీగా వాళ్ళని మైక్రో లెవెల్లో వాళ్ళు సమీక్ష చేసుకుంటారు. రాడికల్ సమీక్ష కేవలం రాజకీయ ఉద్యమ నిర్మాణ సమీక్షలే కాదు. తాత్వికంగా లేని కరెక్టాల, సైద్ధాంతికంగా లేని కరెక్టాలి. తాత్విక సైద్ధాంతిక రంగాల్లో వాళ్ళు సమీక్ష చేసుకోవాలా? అది వాళ్ళ బాధ్యత. సూక్ష్మ స్థాయి మైక్రో లెవెల్ బట్ మ్యాక్రో లెవెల్లో అందరూ సమీక్ష చేసుకోవాలి. రాజ్యం దాన్ని చూపెట్టి సాయుధ విప్లవం పనికిరాలని చెప్పి వాదన చేసేటప్పుడు సాయుధ విప్లవం పొంద ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పే విశ్వాసంతో మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి.